ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఇడ్చుకెళ్లిన డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం, ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ ఘటన. నిజంగా ఈ తాగేటోళ్ళందరికీ కూడా మరి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటోళ్ళకు ఆడ డ్రైవర్లను ఏర్పాటు చేసుడో, లేకపోతే మనమే ఓ బస్సులను ఏర్పాటు చేసో, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని గమ్యస్థలానికన్నా చేర్చే అవకాశం కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధిక శాతం పన్నులు ఓడగడుతుండ్రా ఈ రాష్ట్రంలో అంటే ట్యాక్స్ పేయర్స్ వీళ్ళే ఎవరు మన తాగుబోతు సంఘపోళ్ళు. దానికో ప్రెసిడెంటు ఇవన్నీ ఉన్నప్పటికీ దీంట్లో ఎంతసేపు ఇక ఈడ అయిపోయాలి, ముంగడి పోగానే పైప్ పెట్టాలి, ఆడికేం పట్టగానే జైలు నూకాలి. ఇవన్నీ పెట్టుడేందుకు, వాడిని వట్టుడేందుకు, ఇదంతా చేసుడేందుకు? ఇంకా వాటిపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంటుంది. ఎట్లా మనం అధిక శాతంలో అమ్మాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరినీ తావుడుకు బానిస చేయాలి, యువతను మత్తుకు బానిస చేయాలి, మనం ఎంబడ దింపుకోవాలి, ఆగమాగం గాయగత్తిరి చేయాలి. మొన్న ఒక కానిస్టేబుల్కి గంజాయి మత్తులో ఉండి ఒక 5గురు వాహనాన్ని గుద్దినటువంటి పరిస్థితి.